దుష్టులంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కాదు. దుష్టులంటే యేసు ప్రభువును అంగీకరించిన వారు కాదు. దుష్టులంటే బాప్తిసం తీసుకునే వాళ్ళు కాదు. దుష్టులంటే తాగేవాళ్ళు కాదు. దుష్టులంటే తిరిగేవాళ్ళు కాదు. దుష్టులు అని అంటే ఎవరైతే ఈ దేవుడంటే గౌరవం లేకుండా బ్రతుకుతారో, ఎవరైతే ఈ దేవుడంటే ఏమాత్రం లెక్క లేకుండా బ్రతుకుతారో వాళ్ళే దుష్టులు. వాళ్ళతో సహవాసం చేస్తే నేను అడుగుతున్నాను, దావీదు గారి జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది. కెన్ ఐ సే సంథింగ్? దుష్టుల ఆలోచన చొప్పున దావీదు నడిస్తేనే దావీదు జీవితంలో అనేకమైన వాటిని కోల్పోయి చనిపోయే పరిస్థితిలోకి వస్తే ఈరోజు అనేక మంది క్రైస్తవులు దుష్టులుగానే ఉన్నారు అని నేను అంటాను. దేవుడంటే గౌరవం కలిగిన క్రైస్తవులు ఎవరో, దేవుడంటే మర్యాద కలిగిన క్రైస్తవులు ఎవడో, వాక్యం చెప్పే సమయం ఒకటి, మందిరానికి వచ్చే సమయం ఒకటి. నేను అడుగుతున్నాను, మీ స్కూల్లోనో మీ కాలేజీలోనో మీ ప్రొఫెసరో మీ లెక్చరరో మీ ప్రిన్సిపల్ ఒక క్లాస్ చెప్తే మీరు మధ్యలోంచి వితౌట్ పర్మిషన్ లేస్తారా? లేరు. బట్ ప్రేయర్లో పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అరే లేస్తే వాక్యం డిస్టర్బ్ అయిద్దో లేదో అన్న ఆలోచన కూడా లేదు ఈరోజు మనుషులకి. చెప్పబడుతుంది దేవుడి వాక్యం, చెబుతున్నది దేవుని ఆత్మ అనే ఆలోచన లేకుండా అనేక మంది క్రైస్తవులు వాక్యం చెప్తుంటే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అంటే వాక్యం వారిని ఏమంటుంది చెప్పండి? అన్గాడ్లీ పీపుల్ హూ, ఎవరైతే ఈ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. అనేక మంది వారి ఆఫీస్కి చాలా సమయానికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆఫీస్కి ఎలాంటి ఒక్క నిమిషం లేట్ అవ్వకూడదు. కుదిరితే ఆటోలో లేదంటే బైక్లో, అది చేత కాకపోతే నడుచుకుంటానే వెళ్ళిపోతారు. కానీ ఈ దేవుడి మందిరానికి సమయానికి రావాలన్న ఆసక్తి, ఆలోచన, ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా? నీ ఉద్యోగం అంటే నీ గౌరవం, సమయానికి వెళ్తావు. నీ కాలేజ్ అంటే నీ గౌరవం, సమయానికి వెళ్తావు. నీ క్లాస్ అంటే నీ గౌరవం, పీరియడ్ ప్రారంభించక ముందు నువ్వేం చేస్తావు? లోపలికి వెళ్ళిపోతావు. కానీ ఈ దేవుడు వాక్యం అంటే, ఈ దేవుడి మందిరం అంటే, అసలు ఈ దేవుడు అంటే చెప్పండి. గౌరవం లేనటువంటి ప్రజలు దుష్టులు. సో వాక్యం సెలవిస్తున్నమాట, దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తేనే దావీదు గారి జీవితంలో అనేక రకాల పరిస్థితులు ఎదుర్కొంటే ఈరోజు అనేక మంది క్రైస్తవులు దుష్టులుగా బ్రతుకుతున్నారు. వారి పరిస్థితి ఏంటి? దేవుడు అంటే గౌరవం లేదు ఈరోజు అనేక మందికి. ఈ దేవుని వాక్యంలో రాయబడినటువంటి అనేక మాటల్ని ఈరోజు ఎగ్గొట్టే క్రైస్తవులు ఎంతమంది? దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేవుడు ఏదాన్నైతే పాటించొద్దన్నాడో, దేవుడు ఏదాన్నైతే అనుకరించొద్దన్నాడో అదే చేస్తున్నామంటే ఈ వాక్యం అంటే మనకేమున్నట్టు?